What's up? Good evening. Welcome back to Juhith vlogs. Welcome back to one more vlog. ఇది దర్శన్ వాళ్ళ థర్డ్ టేక్. లిటరలీ మేము హాయ్ గైస్ అంటుంటే అని నవ్వుతున్నాడు. ఎట్లా అది ఎందుకు నవ్వుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు నువ్వు మేము హాయ్ గైస్ అంటానే నవ్వుతున్నావు ఈరోజు? జూలీ చెప్పింది దానిక. జూలీ ముందు నుండి పమ్మ అట్లే చెప్పేది సైలెంట్ గా హాయ్ గైస్ అని కదా. ఓకే, ఈరోజు సండే అండ్ ఈరోజు మమ్మీ వెళ్తున్నారు. మమ్మీ అనంతపూర్కి వెళ్ళిపోతున్నారు బికాజ్ అక్కడ డాడీ వాళ్ళకి అంతా ఇబ్బంది అవుతుంది కదా. అందుకు వెళ్ళే ముందర దర్శన్ సార్కి చాలా ఫేవరెట్ అయిన మటన్, చికెన్, పలావ్ రైస్ అన్నీ వండారనమాట. డాడీ మటన్ అక్కడ నుండి ఇక్కడికి ఫ్రెష్గా కట్ చేసి మీట్ పంపించారు. నిరంజన్ వచ్చినాడు బై ది వే. వీళ్ళు ఈరోజు పాపం పొద్దు నుండి ఫుల్ బిజీ. మార్నింగ్ వెళ్ళి ఫర్నిచర్కి అంతా ఫుల్ పేమెంట్ అంతా క్లియర్ చేయడము అదంతా చూసేసుకున్నారనమాట. అండ్ ఈరోజు సండే. అన్ఫార్చునేట్గా దర్శన్ని నేను ఇద్దరం ఈరోజు సండే కమ్యూనిటీలో వర్క్ చేయనియరు అని మర్చిపోయి మెష్ వాళ్ళని రమ్మని చెప్పేసాము. అండ్ మెష్ వాళ్ళు అనంతపూర్ నుండి ఇక్కడికి వచ్చాను. నువ్వు మర్చిపోయినావు కదా, నిజం చెప్పు. మర్చిపోయినానంటే నేను నీకు ముందే చెప్పిన పాప ఇట్లా ఉంటుంది. నాకు ముందే చెప్పిండేది గుర్తుంది, ఇప్పుడు ఇద్దరికి గుర్తులేదు. అది ఒప్పుకోరు. నేనే మర్చిపోయినానంటే నేను మర్చిపోలేదంటే నీకు గుర్తుంటే నువ్వు చెప్పిండొచ్చు కదా. నేను బై ది వై అది సౌండ్ ఏం రాదంట. వాళ్ళ కింద సెక్యూరిటీ వాళ్ళు కూడా యాక్చువల్లీ వర్క్ చేయకూడదు అండి, సౌండ్ లేకుండా ఏమైనా ఉంటే చూసుకోండి అని చెప్పారు. మా వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు మెష్ వాళ్ళు పిన్ని వాళ్ళ ఇంటికి కటన్స్ చేశారు కదా, వాళ్ళే వీళ్ళు. ఆయన అన్నారనమాట వాళ్ళు కింద నుండి కంప్లైంట్ సౌండ్ వచ్చిందనే లోపల పని అయిపోతుంది 20 minutesలో అని. ఫైనలీ అమ్మ బాబోయ్ పీజియన్స్. నాకు ఇంతకుముందు కొంచెం అన్నా అయ్యో పీజియన్స్ అని ఉండేది, ఇప్పుడైతే పీజియన్స్ అనిపిస్తుంది. లిటరలీ దాన్ని చూసా అంటేనే నాకు ఒక రకమైన కోపం వస్తుంది. ఎంత బాల్కనీ ఎంత క్లీన్ చేసినా మొత్తం షిట్టే ఉంది లిటరలీ ఇక్కడ అంతా కదా. ఇప్పుడు బేసికలీ ఇది దర్శన్ ప్లస్ నాది ఇద్దరిది ఐడియా. ఈ మెష్ ప్యాటర్న్ ఉంది కదా, సో సేమ్ ఇదే. దీని ఏమంటారు పియూసీయా డోర్, యూపీవీసీ డోర్. సో ఇదే అక్కడ రాబోతోంది. వన్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇదే ఇట్లాంటి రావు, కంప్లీట్ కంప్రెస్ అయ్యేది, ఓపెన్ అయ్యేది, కానీ చాలా డీసెంట్ గా ఉంటది అండ్ ఇట్ విల్ బి సెక్యూర్డ్ ఆల్సో అని మా ఫీలింగ్. ఏమంటావు నువ్వు? బాగుంటుంది కదా. అండ్ ఇంకా బాల్కనీ డిజైన్ కంప్లీట్ అవ్వలేదు. నేను హోమ్ టూర్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే. ఇంకా పెండింగ్ వర్క్. ఇదంతా మొత్తం వుడెన్ టైల్స్ రావాలి. ఏం చూపియాలా? అక్కడ అంతా షెడ్ చేసేసినాయి గైస్. మొత్తం అంతా ఇక్కడ అంతా గలీజ్ అయిపోయింది. వద్దులే పాపం మా షిట్ ఏం చూస్తారు. షిట్ కాదు పిజన్స్. అక్కడ ఎగిరిపోయింది. వస్తేనే ఎగిరిపోతుంది అది. మమ్మీ ఈస్ హియర్. ఈ రోజు వెళ్ళిపోతుంది. ఇంకా ఉండమంటే ఉండదంట. ఈ రోజు ఎట్లయినా వెళ్ళిపోవాలి అని చెప్పి ఫిక్స్ అయింది. డాడీ అజిత్ అయితే రా మమ్మీ ఇంకా ఎన్ని రోజులు ఉంటావు మమ్మీ అక్కడ, త్వరగా వచ్చి డ్రాప్ చేస్తానంటే అది దాన్ని కూడా ఒప్పుకోవట్లేదు. అంటే ఇక్కడ మనకు కంఫర్ట్ ఉంది కానీ పాపం అక్కడ అజిత్ డాడీ వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతోందని వెళ్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ టైం 2:30, 3 అయింది. ఇంకా దర్శన్ ఫ్రెష్ అప్ అయ్యి మేము లంచ్ చేసి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది లేండి అంత లోపల 20 minutes. అండ్ ఇక్కడ నుండి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి బికాజ్ మమ్మీ వెళ్లే ముందర వెళ్ళేసి వెళ్దామని చెప్పారు. అదనమాట ఈరోజు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా. సక్సెస్ఫుల్ గా మెష్ కంప్లీట్ అయిపోతే ఫస్ట్ ఈ పీజియన్స్ గోల తప్పుతుంది గైజ్. మాకు ఇది మొత్తం రేపు క్లీన్ చేపించేస్తాం మెష్ చేసిన తర్వాత కదా. మమ్మీ అయితే అది వస్తే హే షూ షూ అన్నమే సరిపోతా ఉంది. బెడ్ మీద అట్లా పడుకొని ఉంటాము, వచ్చి విండో దగ్గర వాళ్తాయి. ఆ షిట్ ఎంత కంట్రోల్ చేసినా కూడా మేము లేయడము మళ్ళీ దాన్ని ఇట్లా ఇదేంటి షూ కాదు. నేనైతే నాకు కోపం వచ్చే టవల్స్ ఉంటాయి కదా పాత, దాన్ని తీసుకొని ఇట్లా గట్టి కొడతా. ఇవి నేను అక్కడికి ఇవి అడిగినాను తెలుసా, దాన్ని ఏమంటారు పాపప్ ఏదో వస్తాయి కదా చిన్న టపకాయలు ఇట్లా వేస్తే పేలుతాయి చూడండి. అవి దొరకలేదు. నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది కదా ఎక్స్పీరియన్స్ తో లిటరలీ. సో ఈ రోజుతో అవి బయట కాదు లోపలికి కూడా వచ్చేస్తాయి. కొంచెం అట్లా గాలి కోసం విండో తెరిస్తే చాలు లోపలికి వచ్చేస్తాయి. మొన్న హాల్లోకి వచ్చి పూపేసింది అది. ఒక్క నిమిషం విండో తీసింటే. అందుకే నాకు చాలా కోపం వస్తుంది గైస్. ఓకే, మనం ఫ్రెష్ మైండ్తో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఓకేనా?
సో ఈ మెష్ అంతా కూడా టోటలీ కొంచెం కస్టమైజ్డ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇది ఇన్స్టాలో ఒక రీల్ చూసాను, నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్లోని ఇది ఎవరో పెట్టినట్టున్నారు, స్లైడింగ్ టైప్. సో దీని అప్రాక్సిమేట్ ప్రైస్ ఐ థింక్ ఒక 70,000 అట్లా పడినట్టుంది టోటల్గా మొత్తం అన్ని బెడ్రూమ్స్కి, బాల్కనీస్ ఎన్ని ఉంటే అన్ని వాటికి. మీకు ప్రైస్ పాయింట్ చెప్తే యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ నా కటన్స్ కూడా కస్టమైజ్డ్ కాబట్టి కొంచెం ఎక్కువ అనిపించింది అంతే. బట్ ఇట్ ఈస్ టోటలీ వర్త్ ఇట్ గైస్. ಹಾಯ್ ಅಮ್ಮ, ಹೇಗಿದ್ದೀರಾ? ನಾನು ಆಡಿಯನ್ಸ್ಗೋಸ್ಕರ ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. అమ్మ చాలా బాగున్నారు, అమ్మ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದ್ರು. సో ನೋಡಿ చూడండి పకోడా చేస్తున్నారు, అమ్మ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి మొత్తం ఇక్కడ. అమ్మ ఇది ఆనియన్ పకోడా, అది ఆనియన్ బోండా బోండా 2 వెరైటీస్ జిలేబీ అన్ని చేస్తున్నారు. మమ్మీ ఈరోజు వెళ్తున్నారు. అండ్ ఇక్కడ మా అత్తయ్య వంట స్టార్ట్ చేశారు. అయితే అక్కడ లేదంటే ఇక్కడ ఏదో ఒక చోట డెఫినెట్లీ ఉంటుంది ఫుడ్ అయితే. అండ్ ఇంకొకటి ఏమంటే విలేజ్ లో ఒకటి అమ్మ అది నేనంటారమ్మా ఊరబ్బానా, ఊరబ్బా ఉంది మా అత్తయ్య వాళ్ళ ఊర్లో. అక్కడికి వెళ్తున్నాము. 1 వీక్ అమ్మ అక్కడే ఉంటున్నారు, మా అత్తయ్య అక్కడే ఉంటున్నారు. సో మేమే ఉండాలి ఇప్పుడు, రెస్ట్ ఫుల్. కొండ వీరభద్ర స్వామి కొండ హౌదు గైజ్, మనం కూడా వెళ్తున్నాం గైజ్. నేను ఎప్పటి నుండో అడుగుతా ఉంటే లేదన్నా అట్లాంటిది ఏదన్నా ఉంటే వెళ్దాము అని చెప్పి. ಅಮ್ಮ ನಾನು ಸಾರಿನೂ ರೆಡಿ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಸಾರಿ ಬಂತು ನಿರಂಜನ್ ಅಲ್ಲಿಂದ. ఎస్, మమ్మీ అయితే ఊరికి వెళ్ళిపోయారు. ఇంకా ఊరికి వెళ్ళిన తర్వాత మేము వాక్యూమ్ క్లీనర్ అండ్ ఇంకొకటి ఫిలిప్స్ది స్టీమ్ ఐరన్ వస్తుంది కదా, సో అది తీసుకోవడానికని వెళ్ళాము. కానీ మాకు ఎక్కడా కనపడలేదు అది. అన్ని ప్లేసెస్లో, రిలయన్స్లో, క్రోమాలో, వీటన్ని ప్లేసెస్లో చూసాము. చూసిన తర్వాత వాళ్ళు 1 వీక్ పడుతుంది లేదంటే స్టాక్ లేకపోవడము అది అన్నారనమాట. అందుకే ఇంకా ఈ కొన్ని టీషర్ట్స్ ఏవో జూలీకి కొన్ని నైట్ డ్రెస్సెస్ అట్లాంటివన్నీ కావాల్సిండే, అందరము కొనుక్కోవడానికి అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా మ్యాక్స్కి వెళ్ళిన తర్వాత ఈ మధ్య దర్శన్ ఎక్కువ ఓవర్ సైజ్ టీషర్ట్స్, మేము కూడా అంతేలేండి, సో అవన్నీ వేసుకుంటున్నాము. అండ్ నేను మీకు లాస్ట్లో హాల్ వీడియోలో చూపిస్తాము ఏది బాగున్నాయి ఏంటి అని చెప్పేసి. దర్శన్తోనే మొత్తం అన్బాక్సింగ్ చేస్తాను. యాక్చువల్లీ దర్శన్కి తెలియకుండా నేను ఆల్రెడీ ముందే ప్లేస్ చేశాను ఓవర్ సైజ్డ్ టీషర్ట్స్ కొన్ని. దే ఆర్ వెరీ వెరీ క్యూట్. యూ షుడ్ డెఫినెట్లీ వాచ్ ఇట్. నెక్స్ట్ డే పూజ స్టార్ట్ చేశాను. సో మమ్మీ వెళ్ళిన తర్వాత దిస్ ఈజ్ మై ఫస్ట్ డే అలోన్. అంటే జూలీ ఉంది కానీ మా ఇద్దరికి పెద్ద ఏం వంట రాదు కదా, చేస్తున్నాము. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. మార్నింగ్ లేచాను 7:30 కలా. సో ఐ నో ఇట్స్ నాట్ టూ ఎర్లీ, నాట్ టూ లేట్. మిడిల్లో 7:30 వర్క్స్ ఫర్ మీ బికాస్ దర్శన్ వెళ్ళేది 9:30, 10 కట్లా. సో ఆ లోపల నేను పూజ చేసేసి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే దాంట్లో సరిపోతుంది. మార్నింగ్ గైస్ ఈరోజు 7:30కి లేచాను. సో లేస్తానో లేవలేనో అనుకున్నాను కానీ కొంచెం అలవాటు అయింది. బ్లైండ్స్, కర్టన్స్ ఏం లేవు కదా, వెళ్తురికి లేచేస్తున్నాను ప్రస్తుతానికి.
7:30కి లేచి పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అంటే మమ్మీ చేసేది చూస్తూ ఉంటాను కదా, కొంచెం అలాగే చేద్దాం అనుకున్నాను, చేశాను. అండ్ మధ్యలో దీపాలు పెట్టే ముందర డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇడ్లీ పెట్టాను. సో అది ఎట్లా వచ్చి ఉంటుందో తెలియదు, నేనైతే ఇడ్లీ ఎప్పుడూ చేయలేదు. సో అమ్మ చూపించారనమాట వెళ్లే ముందు ఇడ్లీ బ్యాటర్ ఎట్లా వేసుకోవాలి ఏమి అని చెప్పి. ఓపెన్ చేసి చూద్దాం. ఆల్మోస్ట్ బాగానే వచ్చి ఉంటుంది బికాజ్ మెజర్ చాలా బాగా వచ్చింది కదా జూలీ. సో జూలీ మేడం గారు ఇప్పుడే లేచి వచ్చారు. ఇంకా ఇది చాలా బాగా వచ్చింది. ఇంకా కింద వాటర్ ఒకటే నాకు డౌట్, ఒక బాటిల్ ఉండింది, ఆ బాటిల్స్ గ్లాస్ ఉన్నాయి కదా, ఆ మెజర్మెంట్ తీసుకోమన్నారు కానీ ఆ మెజర్మెంట్ కోసం బాటిల్స్ లేవు నా దగ్గర. అవన్నీ వాష్లో ఉన్నాయి లేదంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయో. ఓ మై గాడ్, వాటర్ పెద్దమ్మ కొంచెం మిగలనింది కదా, అసలు మిగలలేదు. ఏం కాదా? ఏం కాదులే. అయితే కింద ఏమైందో కదా. ఏమైందో యాక్చువల్లీ కొన్ని వాటర్ మిగలాలంటారు కదా, నావేం మిగలలేదు. మేబీ నేను కొంచెం తక్కువ వేసినట్టున్నా. ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేస్తే నెక్స్ట్ టైం నుండి సరిపోతుంది. చట్నీ ఆల్రెడీ రెడీగా ఉంది, రెడీ చేసి పెట్టేశాము. అండ్ ఇప్పుడు దర్శన్ వెయిట్ చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళాలంటే త్వరగా. దర్శన్కి ఒకటే పెట్టిస్తే మార్నింగ్ మంది సక్సెస్ఫుల్గా అయిపోయినట్టే. ఇంకా మా హౌస్ హెల్ప్ ఇంకా రాలేదు. ఆల్రెడీ 9:45 10 అయితే ఉంది టైం. టూ డేస్ తర్వాత దర్శన్ ఫ్రీగా దొరికినాడు గైస్. నిన్నంతా నేనేం వ్లాగ్ చేయలేదు, ఎందుకు అమ్మ వెళ్ళిపోయినారు కదా, ఇంకా ఇంట్లో పని ఎక్కువ ఉండింది, ఎడిటింగ్ వర్క్స్ ఉంటే అవి చేస్తా ఉంటాయి. ఏడుస్తానవా ఇప్పుడు నువ్వు? అబ్బా అయ్యయ్యో, అతి చేయమంటే ఇట్లా పాపం. ఇంకా పిల్లోడు ఏం అయ్యోయ్యో. ఓకే గైస్, అప్పటి నుండి ఆ కవర్స్ ఏవో అమెజాన్ ఆర్డర్స్ ఉన్నాయి మనకు. సో ఆర్డర్స్ వచ్చింటే వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఇది యాక్చువల్లీ దర్శన్ కోసం నా కోసం ఇద్దరి కోసం అని ఆర్డర్ చేశాను, కానీ నేను తీస్తుంటే వద్దు నేనే తీస్తాను కూర్చున్నాడు ఇక్కడ. ఓకే తీయచ్చు, హ్యాపీగా తీయచ్చు. అదేందో తెలుసా? స్టోరేజ్ బాక్స్. ఇంకా స్టోరేజ్ బాక్స్ కోసము. అండ్ ఇట్లా కొన్ని లూజ్ టీ షర్ట్స్. ఓకే గైస్, మా హౌస్ హెల్ప్ కూడా వెళ్ళిపోయారు, తనది కూడా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో స్టోరేజ్ బాక్సెస్ కొన్ని తీసుకున్నాను నేను అమెజాన్ నుండి. ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయన్నమాట. అమెజాన్లో బై ది వే ఇప్పుడు సేల్ రన్ అవుతూ ఉంటుంది, ఇక్కడ ఇస్తాను ఏం సేల్ అని చెప్పేసి చూడండి. అండ్ ఇవి ఇట్లా స్టోరేజ్ బాక్సెస్ లాంజ్రీ అవన్నీ స్టోర్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి. ఇంట్లో ఇట్లాంటిది వైట్ అండ్ బేజ్ కలర్ కాంబినేషన్ ఉంది, కానీ ఇక్కడికి గ్రే తీసుకున్నాను. అది అక్కడ ఇక్కడ ఒకటే ఎందుకు అన్నట్టు. సో దీంట్లో నీ అండర్వేర్స్ పెడతా, అండర్వేర్స్ ప్యాంటీస్. నేను బేబీ అన్నా కానీ నువ్వు ఇంత చిన్న చిన్న తెస్తాయి సరిపోతుంది. ఫోల్డ్ చేసి చెప్పాల, ఫోల్డ్ చేసి పెడితే సరిపోతుంది. ఇదంతా ఇది చూసే చిన్నగా ఉంది కానీ ప్రాపర్గా సరిపోతుంది. నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. అండ్ ఇవి వచ్చేసి ఇంకొక ఇవి ఇట్లా బనియన్స్ కానీ అట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు దాంట్లో కాదు. జిప్ పోలేదు ఇట్లది. దట్స్ కరెక్ట్. చూడండి గైస్, ఇట్లుంది. అది ఒకటి, ఇదొకటి. ఇవన్నీ లాంజ్రే మొత్తం అంతా అరేంజ్ చేసుకోవడానికి. ఇట్లాంటిదే సేమ్ సెట్. ఇప్పుడు అదేం తీస్తావులే, సేమ్ సెట్ యాజ్ ఇట్ ఈస్. ఇంకొకటి ఉంది, మళ్ళీ తీయచ్చు. అండ్ ఇక్కడ కొన్ని బట్టలు కూడా ఉన్నాయి. సో ఇది నా కోసం దర్శన్ సెలెక్ట్ చేసిండే స్విమ్ వేర్. చూడండి, ఇట్స్ క్యూట్. అంటే కలర్ఫుల్ గా ఉండాలని డిస్కో బాల్ లాంటి కలర్ ఒకటి సెలెక్ట్ చేసినాడు, కానీ చూడ్డానికి అయితే అంత బ్యాడ్గా లేదు. యాక్చువల్లీ స్విమ్మింగ్ వేర్ రావడమే అంత మంచి కలర్స్లో ఏం రావు. ఎందుకో స్విమ్ వేర్ కొంచెం ఎస్థెటిక్గా రెడీ చేయొచ్చు కదా, కానీ ఇది బాగుంది గైస్ క్వాలిటీ. ఇట్లాంటిది ఆల్రెడీ నా దగ్గర ఒకటి బ్లూ కలర్ డెకెట్లాన్లో తీసుకునేది ఉంది, కానీ దానికంటే ఇది అఫోర్డబుల్ అనిపించింది నాకు. ఇట్స్ వెరీ నైస్. సో ఇంకా నేను దర్శన్ కోసం కొన్ని టీ షర్ట్స్ ఆర్డర్ చేశాను. ఈ మధ్య లూజ్, ఎంత ఎక్సైట్మెంట్ చూడండి ఫేస్లో, ఇప్పటి వరకు లేదు. సో ఇదొకటి ఆర్డర్ చేశాను. ఇది ఇంకొకటి నేను వేసుకున్నాను కదా, ఇది దర్శన్ కానీ చేశాను, కానీ నాకు బాగా నచ్చింది కలర్. తీసుకునేది తర్వాత నువ్వు వేసుకునేదా అంటే నువ్వు వేసుకోవా వద్దా? సరేలే. ఇదొకటి గైస్, ఓవర్ సైజ్డ్ టీ షర్ట్స్ ఈ మధ్య చాలా బాగుంటాయి, మెయిన్ చాలా కంఫర్ట్ ఉంటాయి. ఏదో సామెత ఉంది కదా, ఏమది ఏంది పేరు నాది ఇంకేమది, నాకు తెలీదు ఆ సామెత, నిజంగానే తెలీదు, ప్రామిస్ తెలీదు. కన్నడలో తెలుసు నాకు. కన్నడలో చెప్పు మరి. అదేం సామెత నాకు తెలియదండి, ఇంకేస్ తెలిసిన వాళ్ళు ఓకే ఉంటే చూపి టీ షర్ట్ ఆగు. ఓకే గైస్, దిస్ ఈస్ ద టీ షర్ట్స్. ఇది ఫుల్ ఎంత లాస్ట్ సైజ్ ఉంటే అంత లాస్ట్ సైజ్ ఆర్డర్ చేశాను. ఈ రోజు ఊరికి వెళ్తున్నాం మేము, అక్కడ చూడండి, అక్కడ వేసుకొని తిరుగుతాడు. ఇంకా
ఏంటి ఇది కావాలని నాకనే చేసినావు ఇది. ఎస్ ఇది నీకోసమనే ఆర్డర్ చేసిన నేను. ఏమైంది బాగాలేదా దానికి? ఇక్కడ దర్శనే గైస్. ఈ టీషర్ట్ నిజంగానే ఎంత క్యూట్ ఉంది చూడండి. ఇక్కడ దర్శనే, జూలీ అక్కడ కూర్చొని నవ్వుతోంది. ఇది దర్శనే సేమ్ టు సేమ్ చూడు కదా, చూడండి సేమ్ టు సేమ్. వద్దా సరే నేను వేసేసుకుంటా. బ్యాడ్ అని ఇది టీషర్ట్ గురించి పర్లేదు నేను వేసుకుంటాను, నీకు నచ్చలేదు కదా. అవి నేను దర్శన్కి ఆర్డర్ చేసిన విత్ దీంతో పాటు. సో ఇది కూడా లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తుంటాను, చదువుకుంటాను దాని మీద. 1970s. ఎస్ దర్శన్ కోసం కొన్ని ఆర్డర్ చేసినాను అంటే నా కోసం నేను కూడా కొన్ని ఆర్డర్ చేసుకోవాల్సిందే కదా ఖచ్చితంగా. సో వెరీ బ్యాడ్. వై బ్యాడ్ అంటే నీకు తెచ్చినప్పుడు వెరీ బ్యాడ్ అనలేదు, నేను తెచ్చుకున్నప్పుడు అంటున్నావు. సో ఇదనమాట దిస్ వన్. ఎట్లుంది కుర్తీ? కానీ చాలా పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేను ఎందుకు ఇంత పెద్ద సైజ్ ఆర్డర్ చేసుకున్నాను కదా, చాలా లూజ్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇది. లార్జ్ తీసుకున్నాను, ఈ మధ్య లార్జే ఫిట్ అవుతున్నాయి కదా. సో మ్యాక్స్ లో మీడియం అయితే సరిపోతుంది గైజ్ నాకు. ఇట్స్ టూ బిగ్. ఏమైంది? బాగుంది చాలా, కలర్ కానీ ఫిట్ కానీ అంతా. ఇది చాలా బాగుంది అనిపించింది. ఎంబ్రాయిడరీ వర్క్. ప్రైస్ కూడా చాలా తక్కువే గైజ్. ఇంకా 2 ఉన్నాయి. గైజ్. ఇవి 2 ఒకటి వచ్చేసి రంగీత నుండి తీసుకున్నాను. రంగీత బేసిక్గా దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ బై రంగీత, జస్ట్ చెప్తున్నాను నేను మీకు. నాకు బాగా నచ్చుతున్నాయి వాళ్ళవి, ప్రైస్ అఫోర్డబుల్ గా ఉంది. ఇది సమ్మర్ కుర్తీస్. ఏంది రంగీత అన్నావు కదా, రంగీత ఇది ఏంటి రంగోలీ లాగా లేకపోతే డాన్స్ అట్లాంటిదా? ఏమో తెలియదు, నువ్వు అంత ఎక్స్ప్లెనేషన్ అడిగితే నేను ఎట్లా చెప్తాను. సో ఇది ఇంకొకటి అనమాట, బేసిక్ కాటన్ కుర్తీ. నేను పక్కన పిక్చర్స్ కానీ లేదంటే డిస్క్రిప్షన్లో లింక్స్ కానీ యాడ్ చేసి ఉంటాను. మీకు ఫ్రేమ్లో మొత్తం కనపడాలని ఇట్లా పెడుతున్నాను అనమాట. సో మొత్తం కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇది బ్లూ కలర్ది, చాలా బాగుంది. నీ మీద వేయట్లేదు, నీ మీద పెట్టి చూపిస్తాను అంతే. నేను ఏమైనా వేసుకోమని చెప్పినానా? నేనేం నీకు మనకి డాల్ లా కనిపిస్తున్నానా? లేదు, వేయలేదు కదా. వేయాలా? వేసుకొని వస్తావా అంటే టీ షర్ట్స్. ఇది కాదు, ఇది ఇంకొకటి గైస్ డ్రెస్. నా దగ్గర వైట్ టీ షర్ట్స్ చాలా ఉన్నాయి. ఆ వైట్ టీ షర్ట్ వేసుకొని ఇది ఒక మంచి డ్రెస్ వేసుకుందాం అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఈరోజు వేసుకోవాలా? ఈరోజు ఊరికి కదా పోతాండి, అంటే విలేజ్కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం ట్రెడిషనల్గా. అది పూజ చాలా స్పెషల్ది. నేను అది మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. బై ద వే నెక్స్ట్ వీడియోలో పక్కా కిచెన్ టూర్ వస్తుంది గైస్, వెయిట్ ఫర్ దట్ యాజ్ వెల్. ఇది నేను లాస్ట్ ఎందుకు ఫుడ్ ఎక్కువైందా? వంట చేసి పెడుతున్నాను అంటే గైస్. విన్నారా? వినపడిందా? నేను చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్. ఇది లాస్ట్. థ్యాంక్ యూ. చెప్పలేదు గైస్. ఇంకా ఇది లాస్ట్ అవుట్ఫిట్. కావాలంటే డెఫినెట్లీ పిక్ చేసుకోండి. సో ఇదనమాట, చాలా చాలా బాగుంది, క్లాసీగా. ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. బాగున్నాయి కదా? ఓకే గైస్. పింక్ నచ్చిందా? వేసుకుంటా ఈరోజు వెళ్ళేటప్పుడు. ఏది? ఈ రోజు కాదు మా మ్యాక్స్ దా, ఎప్పుడైనా వెళ్తాం కదా అప్పుడు. ఓకే గైస్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాము. చాలా గజిబిజి తర్వాత ఈ వ్లాగ్ ఎండ్ చేయాల్సి వస్తుంది. మెస్సీ, వెరీ మెస్సీ గైస్. I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye bye. Bye guys. Subscribe. See you next time. Yeah, subscribe. Okay? చెప్పినాలే, సబ్స్క్రైబ్ చేస్తారంట వాళ్ళు. నేను చెప్తే చేస్తారంట వాళ్ళు. గైస్ నేను చెప్తే కూడా చేస్తారు కదా, చెప్పండి. ఓకే, టింగ్.